కోనసీమలో పవన్ కళ్యాణ్ అభిమానులు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీ వివాదానికి కారణమైంది. దళిత యువకులు ఆ ఫ్లెక్సీని పోలీసుల సమక్షంలోనే చించిపడేశారు, తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. ఆ ఫ్లెక్సీ ఇతర వర్గాల్ని రెచ్చగొట్టేలా ఉండడంతో ఆందోళన వ్యక్తమైంది. దళితులైతే దాన్ని చించి పక్కన పడేశారు. పవన్ కళ్యాణ్ కి సంబంధించిన ఓజీ సినిమా రాబోతోంది. ఈ నేపథ్యంలోనే పవన్ కళ్యాణ్ అభిమానులు ఆ ఫ్లెక్సీని ఏర్పాటు చేశారు. అయితే ఆ ఫ్లెక్సీ మీద రాసిన కొటేషన్లు మాత్రం తీవ్ర దుమారం రేపుతున్నాయి. మీరెంత, మీ స్థాయి ఎంత, రోడ్ల మీద పండేస్తాం నా కొడకల్లారా అంటూ కొటేషన్లు రాశారు. ఇది ఎప్పటికీ కళ్యాణ్ సీమే, ఇది ఎప్పటికీ మాదే అంటూ కూడా రాశారు. అంటే ఇతర వర్గాన్ని రెచ్చగొట్టేలాగా ఈ ఫ్లెక్సీ ఉందన్నది అయితే చాలా క్లియర్గా అర్థమవుతుంది. మీరెంత, మీ స్థాయి ఎంత, రోడ్ల మీద పండేస్తాం నా కొడకల్లారా అని రాసిండేది ఎవరి గురించి రాశారు అన్నది ఇప్పుడు చర్చనీయాంశం అవుతుంది. ఇతర హీరోల ఫ్యాన్స్ ని ఈ విధంగా రాశారా, లేకుంటే అక్కడున్న ఇతర కులాల వాళ్ళని హెచ్చరిస్తూ ఈ ఫ్లెక్సీ ఏర్పాటు చేశారా అన్న దానిపైన. అయితే దళితులంతా ఆ ఫ్లెక్సీని చూసి అక్కడికి వచ్చారు. ఇది కేవలం కులాల్ని రెచ్చగొట్టడానికి పెట్టిన ఫ్లెక్సీ అంటూ ఆందోళనకు దిగారు. పోలీసులు కూడా వచ్చారు. పోలీసులు సర్ది చెప్పినా కూడా వినలేదు. ఇంత పబ్లిక్ గా రోడ్డు మీద పండేస్తాం నా కొడకల్లారా, మీరెంత, మీ స్థాయి ఎంత అని ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తుంటే ఆ ఫ్లెక్సీలకు పోలీసులు రక్షణ ఎలా కల్పిస్తారంటూ దళిత యువకులు వాగ్వాదానికి దిగారు. ఇది కళ్యాణ్ సీమే, ఎప్పటికీ మాదే అంటున్నారు. అంటే కోనసీమ పవన్ కళ్యాణ్ సొంత సీమ ఎలా అవుతుంది, పవన్ కళ్యాణ్కి మాత్రమే చెందుతుందా అంటూ యువకులు నిలదీశారు. అయితే పోలీసులు అక్కడి నుండి పంపించే ప్రయత్నం చేసినప్పటికీ కూడా దళిత యువకులు ఆ ఫ్లెక్సీని చించి పక్కన పడేశారు. ఇదంతా పవన్ కళ్యాణ్ ఐడియాలజీ అన్న విమర్శలు కూడా వ్యక్తమవుతున్నాయి. పవన్ కళ్యాణ్ తన ప్రసంగాల్లో ఇలా కొడకల్లారా, పండేస్తాం, నరికేస్తాం అనేటివి మాట్లాడుతుంటారు ఇదివరకు. వాటిని చూసి ఆయన పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కూడా ఇలాగే ఇన్స్పైర్ అయ్యారు. అందుకే ఈ విధంగా బెదరగొట్టేలా, ఇతర కులాల్ని హెచ్చరించేలా, చులకన చేసేలాగా ఇలాంటి ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తూ ఉన్నారు అన్న ఒక విమర్శలు కూడా వస్తున్నాయి. సుగాలి ప్రీతికి సంబంధించి ఆమె తల్లిని కూడా 5 ఏళ్ల పాటు ఆమెను రాజకీయంగా వాడేసుకున్న పవన్ కళ్యాణ్ ఇప్పుడు హఠాత్తుగా అధికారంలో ఉన్న తన వైపు వ్యవహారం మళ్ళేసరికి మాత్రం తన పార్టీ నాయకుడు గాలి వెంకటేశ్వరరావుతో స్వయంగా ఆమెను హెచ్చరించడం, బెదిరించడం ఇవన్నీ కూడా ప్రజలు చూశారు. సో ఇదంతా జనసేన పార్టీ అగ్రనాయకత్వం నుంచే ఉన్న ఐడియాలజీ. అందుకే ఇక్కడ కోనసీమలో ఆయన అభిమానులు కూడా ఇదే తరహాలో ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తున్నారు. మీరెంత, మీ స్థాయి ఎంత, రోడ్ల మీద పండేస్తాం కొడకల్లారా అని ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తూ ఉన్నారంటే పవన్ కళ్యాణ్ అభిమానుల తీరు, వాళ్ళ ఆలోచన విధానం ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు అని అక్కడున్న స్థానికులు కూడా అభిప్రాయపడుతున్నారు.